హాయ్ స్టూడెంట్స్, మనము ఈరోజు స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్ నుంచి 2 మార్క్స్ నేర్చుకుందాం. ఇంతకుముందు ఈ చాప్టర్లో ఫస్ట్ వీడియోలోనే మనం ఒక 9 క్వశ్చన్స్ గురించి డిస్కషన్ చేసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్స్ అన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. చూడండి, 10th క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ద లైన్. ఇక్కడ ఒక లైన్ ఇచ్చినారు అండ్ పాసింగ్ త్రూ ద పాయింట్, ఓ పాయింట్ ఇచ్చినారు. అంటే మనం ఒక స్ట్రైట్ లైన్ కనుక్కోవాలా. ఆ స్ట్రైట్ లైన్ అనేది ఈ లైన్కు ప్యారలల్గా ఉంది, ఈ పాయింట్ గుండా పోతుంది. మనము వేరియస్ టైప్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ మనం ఇంతకుముందు వీడియోలో నేర్చుకున్నాం. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను చూడండి, మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినాను అది. ఇక్కడ చూడండి, లైన్కి జనరల్ ఫామ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0 అని, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అయితే వై ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అని, ఇంటర్సెప్ట్ ఫామ్ అయితే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 అని, నార్మల్ ఫామ్ అయితే ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్ టు పి అని, పాయింట్ స్లోప్ ఫామ్ అయితే వై మైనస్ వై1 ఈక్వల్ టు ఎం ఇంటూ ఎక్స్ మైనస్ x1, 2 పాయింట్స్ ఫామ్ అయితే వై మైనస్ వై1 ఈక్వల్ టు వై2 మైనస్ వై1 బై x2 మైనస్ x1 ఇంటూ ఎక్స్ మైనస్ x1. వీటిల్లో మనకు ఏది అవసరం అనుకుంటే అది మనం వాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, మనకు ఒక లైన్కు పాయింట్ స్లోప్ ఫామ్ ఇక్కడ ఉంది. అంటే ఒక లైన్ యొక్క స్లోప్ తెలిసి ఆ లైన్ ఏ పాయింట్ గుండా పోతా ఉంది అనే ఒక పాయింట్ తెలిసినప్పుడు ఈ ఫార్ములా వాడుకొని మనం ఆ లైన్ యొక్క ఈక్వేషన్ను కనుక్కోవచ్చు. అంటే పాయింట్ ఉండాలా, దాని స్లోపు తెలిసి ఉండాలా, అప్పుడు ఈ ఫార్ములా వాడచ్చు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి ఏముందా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ద 2x ప్లస్ 3y ప్లస్ 7 ఈక్వల్ టు 0 అని అన్నాడు. ఈ లైన్కి మనకు కావాల్సిన లైన్, సపోజ్ ఇప్పుడు చూడండి, ఇది మనకు కావాల్సిన లైన్ అనుకోండి, ఇది మనకు కావాలా. దానికి ప్యారలల్గా ఒక లైన్ ఉంది, ఇలా ఉంది. ఇది ఎవరు, ఇప్పుడు ఇది 2x ప్లస్ 3y ప్లస్ 7 ఈక్వల్ టు 0. మనకు తెలిసిందంటే రెండు లైన్స్ ప్యారలల్గా పోతూ ఉన్నాయి అంటే వాటి స్లోపులు ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు దీని స్లోప్ m1 అనుకోండి, ఎంత వస్తుందో దీని స్లోప్ m2 కూడా అంతే ఉంటుంది. ఇది మనకు తెలుసు అనమాట. రెండు లైన్లు ప్యారలల్గా ఉంటే వాటి స్లోపులు ఈక్వల్ ఉంటాయని, రెండు లైన్లు పర్పెండికులర్గా ఉంటే వాటి స్లోపుల యొక్క ప్రోడక్ట్ -1 అవుతుంది అనేది మనకు తెలుసు. ఇప్పుడు మనకు ఈ లైన్లో నుంచి మనకు కావాల్సిన లైన్ యొక్క స్లోప్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అవుతాను, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. స్లోప్ ఉంది, ఎట్లుంది, దీని స్లోప్ కనుక్కుంటాము, ఆ స్లోపే మనకు కావాల్సిన లైన్ యొక్క స్లోప్ అవుతుంది. తర్వాత నీకు కావాల్సిన లైన్ ఏ పాయింట్ గుండా పోతుందో కూడా ఇచ్చేసినాడు. ఇప్పుడు ఇది నీకు కావాల్సిన లైన్ ఏ పాయింట్ గుండా పోతుంది, 5,4 గుండా పోతుంది. అంటే స్లోపు ఉంది, పాయింట్ x1 y1 ఉంది. అప్పుడు x1 y1 కనపడే ఫార్ములా ఎవరు, y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ ఎక్స్ మైనస్ x1, అంతే. ఓకేనా. ఫస్ట్ గివెన్ లైన్ రాసుకుందాం. గివెన్ లైన్ లేదంటే స్లోప్ ఆఫ్ గివెన్ లైన్, స్లోప్ ఆఫ్ గివెన్ లైన్, స్లోప్ ఆఫ్ గివెన్ లైన్ 2x ప్లస్ 3y ప్లస్ 7 ఈక్వల్ టు 0 ఈజ్ స్లోప్ ఆఫ్, అంటే ఇది ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 రూపంలో ఉంటే దీని స్లోప్కి ఫార్ములా రాసేదే ఇక్కడ -a/b. మైనస్ అంటే మైనస్ ఏ అంటే ఎవరు తెలిసిన ఎక్స్ యొక్క కోఎఫిషియంట్, బి అంటే వై యొక్క కోఎఫిషియంట్, సి అంటే కాన్స్టెంట్. ఇప్పుడు -a అంటే ఎవరు ఇక్కడ 2/b ఎవరు, వై యొక్క కోఎఫిషియంట్ 3, అంతే. స్లోప్ ఆఫ్ గివెన్ లైన్ 2x ప్లస్ 3y ప్లస్ 7 ఈక్వల్ టు 0 ఈజ్ -2/3. అంటే ఇచ్చిన లైన్ యొక్క స్లోపు -2/3. స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్, స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్ అంటే నీకు కావాల్సిన లైన్ యొక్క స్లోపు ఈజ్, అది కూడా -2/3నే. ఎందుకంటే ఈ రెండు ప్యారలల్గా పోతాయి కాబట్టి. అంటే నీకు కావాల్సిన లైన్ యొక్క స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్, కావాల్సిన లైన్ యొక్క స్లోప్ తెలిసిపోయింది. అండ్ పాయింట్ కూడా ఇచ్చినారు. పాయింట్ ఎవరు, పాయింట్ వచ్చి 5,4. స్లోప్ తెలిసిపోయింది, పాయింట్ తెలిసిపోయింది. ఈ పాయింట్ని దీంట్లో x1 y1 అనుకోండి,
దీన్ని ఎం అనుకోండి, ఎం ఈక్వల్ టు ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లైన్, ఈక్వేషన్ ఆఫ్ లైన్, ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఫార్ములా ఏమి, y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1, ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసేయండి, నీకు కావాల్సిన ఈక్వేషన్ వచ్చేస్తుంది. y మైనస్ y1, y మైనస్ y1 అంటే చూడండి ఈ పాయింట్లో ఉండే y కోఆర్డినేట్ ఈక్వల్ టు m అంటే స్లోప్ -2/3 ఇంటూ x మైనస్ x1 అంటే ఎవరు 5. అంతే. ఇప్పుడు ఈ 3ని ఈ పక్క తెచ్చుకుంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తుంది, నేను ఒకేసారి మల్టిప్లై చేస్తాను. 3y 3 4 12 ఈక్వల్ టు ఇప్పుడు ఈ -2తో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, -2x ప్లస్ 2 5 10. ఈ రెండు టర్మ్స్ కూడా లెఫ్ట్ సైడ్కి తెచ్చేయండి. ఈ -2x ఇక్కడికి వచ్చేస్తే +2x, ఇప్పుడు y టర్మ్ రాసేయండి +3y, ఇక్కడ నుండి ఫస్ట్ కాన్స్టెంట్ టర్మ్ రాయండి, ఈ +10 ఈ పక్క వస్తే -10 ఈక్వల్ టు 0. అప్పుడు ఏమొచ్చింది మనకు 2x + 3y -22 ఈక్వల్ టు 0. ఈ విధంగా మనము ఈక్వేషన్ ఆఫ్ లైన్ని కనుక్కోవచ్చు. సింపుల్ కదా ఇది. మనం టాంజెంట్ అండ్ నార్మల్స్ కూడా వాడిండేదే. పాయింట్ తెలిసింది, స్లోప్ తెలుస్తుంది దీంట్లో నుంచి. పాయింట్ స్లోప్ యొక్క ఫార్ములా రాసి అసలు బిట్లాగా రాసేయాలి ఇవన్నీ. మీరు పాయింట్ స్లోప్ ఫామ్ అంటేనే ఇది, ఈ ఫార్ములా రావాలి. ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ రాసుకుంటున్నాను. ఇవన్నీ స్టెప్స్ అన్నీ ఏమి ఇచ్చినారు ఏం కనుక్కోవాలని రాసినవే, కానీ ఇవన్నీ మీరు నోట్ లెక్కలుగా కూడా రాసుకుంటే వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సేమ్ ఇలాంటిదే. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పర్పెండిక్యులర్ టు ద లైన్. అంటే నీకు కావాల్సిన లైన్ ఇది అనుకోండి, ఇది కావాలి నీకు. ఇది ఈ లైన్ ఇచ్చినారు. ఈ లైన్ ఎవరు, 5x - 3y + 1 = 0. ఫస్ట్ దీని స్లోప్ రాద్దామా, -a/b అంటే మైనస్ పెట్టేస్తాము. ఏ అంటే ఎవరు, x యొక్క కోఎఫిషియంట్ 5/b ఎవరు, y యొక్క కోఎఫిషియంట్ -3, మైనస్ క్యాన్సల్. అంటే దీని స్లోపు 5/3 అని వచ్చింది. అంటే ఇప్పుడు దీని స్లోప్ ఎంత ఉంటుంది, దాని స్లోపుకు ఈ రెండు మనకుండే ఇదేమంటే m1 × m2 = -1. రెండు పర్పెండిక్యులర్ లైన్స్ అయితే వాటి స్లోప్ల ప్రోడక్ట్ -1 అవ్వాలి. ఆ కాన్సెప్ట్లో నుంచి దీని స్లోప్ 5/3 అనుకో, దీని స్లోప్ ఎంత ఉండాలో తెలిసిన, క్యాన్సిల్ అయిపోయి -1 రావాలంటే ఈ 5/3కి రెసిప్రోకల్ అనమాట, తిరగేసి రాసేయాల 3/5. కానీ మనకేం రావాలా, -1 రావాలి కాబట్టి ఇక్కడ సింబల్ కూడా మార్చాలి. అంతే. నీకు కావాల్సిన లైన్ యొక్క స్లోప్ కూడా తెలిసిపోయింది. దీని స్లోప్ తెలిస్తే దాని స్లోప్ ప్యారలల్ లైన్ అంటే రెండు ఈక్వల్ రాస్తాం. ఇది పర్పెండిక్యులర్ అన్నారు కాబట్టి తిరగేసి సింబల్ మార్చి రాస్తే సరిపోయా, స్లోప్ వచ్చేసినట్లే. స్లోప్ తెలిసింది. తర్వాత అది దేని గుండా పోతా అంటే పాయింట్ కూడా ఇచ్చేసింటారు. ఏ పాయింట్ గుండా పోతుందంట, 4, -3. ఒక పాయింట్ గుండా పోతూ స్లోప్ తెలిసినప్పుడు ఫార్ములా ఇంతకుముందు రాసినట్టే ఫార్ములా y - y1 ఉండాలి. ఆ ఫార్ములా రాద్దాం. ఓకే, ఫస్ట్ ఇచ్చిన లైన్ యొక్క స్లోప్ రాసుకుందాం. స్లోప్ ఆఫ్ గివెన్ లైన్, స్లోప్ ఆఫ్ గివెన్ లైన్, గివెన్ లైన్ ఎవరు, 5x - 3y + 1 = 0 ఈజ్ -a/b దట్ ఈక్వల్ టు -5/-3, మైనస్ క్యాన్సిల్ అయిపోతే 5/3. దీంట్లో నుంచి స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ లైన్, స్లోప్ ఆఫ్ లేదంటే దీని పర్పెండిక్యులర్ లైన్ అర్థం, స్లోప్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్, పర్పెండిక్యులర్. ఇంతకుముందు క్వశ్చన్లో కూడా స్లోప్ ఆఫ్ ప్యారలల్ లైన్ ఒకటి రాసుకోవచ్చు. స్లోప్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్ ఏమవుతుందంటే m = దీన్ని రెసిప్రోకల్ తిరగేసేసి సింబల్ మార్చి రాసేయాలి. అంతే, స్లోప్ తెలిసిపోయింది. పాయింట్ కూడా రాసేసుకోండి. పాయింట్ ఏమి, 4, -3, ఇది x1 y1. ఇప్పుడు నీకు కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ ది లైన్, ఈక్వేషన్ ఆఫ్ ది లైన్, ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఎవరు, y - y1 = m × x - x1. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేయండి, నీకు కావాల్సిన ఈక్వేషన్ వచ్చేస్తుంది. y -1 అంటే -3 = m. నీకు కావాల్సిన లైన్ యొక్క స్లోప్ -3/5 × x - x1 వచ్చి 4. ఇప్పుడు ఇది -ప్లస్ అయిపోతుంది. 5తో మల్టిప్లై చేద్దాం. 5 × y 5y, 5 × +3 అనమాట 15 = -3 × x, -3x
-3 × -4 +12. ఇవి కూడా రెండు లోపల తెచ్చుకోండి. ప్లస్ ఎక్స్ టర్మ్ రాసుకోండి 3x, మళ్ళీ y టర్మ్ రాసుకోండి కాన్స్టెంట్ టర్మ్. ఇది 15 లోపలికి వస్తే -12 = 0. 3x + 5y, 15లో 12 పోతే 3. ఇదే నీకు కావాల్సిన ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ 3x - 4y + 12 = 0 విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్. ఫస్ట్ దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. కోఆర్డినేట్ యాక్సిస్ గీసేసుకుందాం ఫస్ట్. ఇవి కోఆర్డినేట్ యాక్సిస్. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, x', y'. ఓకేనా? ఏదో ఒక లైన్ ఏం చేస్తుందంటే ఈ రెండు కోఆర్డినేట్ యాక్సిస్ని ఈ విధంగా కట్ చేస్తూ పోయింది అనుకోండి. ఇట్లా కట్ చేస్తూ పోయింది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండే ఈ డిస్టెన్స్ని ఏమంటాము? ఎక్స్ కోఆర్డినేట్ అంటాము. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉండే ఈ డిస్టెన్స్ని ఏమంటాము? వై కోఆర్డినేట్స్ అంటాం. ఇది ఆరిజిన్ ఓ అనుకోండి. ఇది ఎక్స్ యాక్సిస్ని ఏ అనే పాయింట్ దగ్గర కట్ చేస్తూ ఉంది అనుకోండి. ఇది వై యాక్సిస్ని బి అనే పాయింట్ దగ్గర కట్ చేస్తూ ఉంది అనుకోండి. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఫామ్ అయిందా? ట్రయాంగిల్ పేరేమి? ఓఏబి అనే ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. దీని ఏరియా ఎంత? దీని ఏరియా ఎంత అనేది క్వశ్చన్ అనమాట. ఈ ఏరియా ఎంత అది అడిగింది. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్. ఈ కోఆర్డినేట్ యాక్సిస్తో ఈ లైను ఒక ట్రయాంగిల్ని ఫామ్ చేస్తూ ఉంది. దాని ఏరియా ఎంత? మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏమి? ½ × బేస్ × హైట్. ½ × బేస్ × హైట్. ఇక్కడ హాఫ్ బేస్ ఎవరిని తీసుకోవచ్చు? ఏ తీసుకోవచ్చు. ఇంటూ హైట్గా ఎవరిని తీసుకోవచ్చు? ఈ బీని తీసుకోవచ్చు. అంటే ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్. ఈ ఫార్ములాలో ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఈ లైన్ను ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్లోకి మార్చుకోవాలి. ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్లోకి మార్చుకోవాలి. అంటే ఇంటర్సెప్ట్ ఫామ్లోకి మార్చుకోవాలి. ఇవన్నీ కూడా మీకు కాన్సెప్ట్లోనే, ఫార్ములాస్లోనే మీకు ముందే చెప్పినాను, మర్చిపోయి ఉంటారు. ఇప్పుడు ఇదంతా రఫ్ వర్క్ అనమాట. మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను కాన్సెప్ట్ను. ఇప్పుడు చూడండి, నేను జనరల్ ఫామ్లో ఉండే ఒక ఈక్వేషన్ తీసుకొని దాన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లోకి మారుస్తాను. చూడండి, ax + by + c = 0. ఇది ఎలా వస్తుంది ఇంటర్సెప్ట్ ఫామ్లోకి? ax + by = -c. c నాపక పంపించాలా? మనకి ఎట్లా రావాలా? x/a + y/b = 1 రావాలి. ఈ -c ఇక్కడ 1 అయిపోవాలంటే అన్నింటినీ మనము -cతో డివైడ్ చేస్తాం. ఇక్కడ -c/-c ఇదేమైపోతుంది? 1 అయిపోతుంది. ఇక్కడ ఇది కూడా ఉండకూడదు. x/-c/a ప్లస్ y/-c/b = 1 వచ్చిందా? అంటే దేర్ఫోర్ ఏ ఎవరని? -c/a అని. బి ఎవరు? -c/b. ఇదేనైనా ఇంటర్సెప్ట్ ఫామ్లోకి తెచ్చుకోవడము. ax + by + c = 0 అనే జనరల్ ఫామ్లో ఉండే లైన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లోకి మార్చుకుంటే x/-c/a ప్లస్ y/-c/b = 1. అంటే x ఇంటర్సెప్ట్ వచ్చి -c/a, y ఇంటర్సెప్ట్ వచ్చి -c/b. ఇప్పుడు ఈ క్వశ్చన్లోకి రండి. ½ × బేస్ × హైట్లో ½ × ఏ అంటే ఎవరు? -c/a ఇంటూ బి అంటే ఎవరు? -c/b. ఇప్పుడు చూడండి, పైన అంతా మల్టిప్లై చేస్తే -c ఏమైపోతుంది? 1 ఉన్నీలండి. c² అవుతుంది బై 2 × a × b ఏమవుతుంది? 2ab. ఓకేనా? ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదంతా మీరు రాయాల్సిన పని లేదు. మీ కాన్సెప్ట్ని గుర్తు చేసిన అంతే. ఇప్పుడు చెప్తా చూడండి. సొల్యూషన్. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఏమి ఇచ్చినారు? ఒక లైన్ కోఆర్డినేట్ యాక్సిస్తో ఈ విధంగా ట్రయాంగిల్ ఫామ్ చేస్తే ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత? అప్పుడు నువ్వు డైరెక్ట్గా ఫార్ములా ఏం రాయించినంటే ఇక్కడ రాసి చూపించిన చూసినారా? c²/2ab. ఇక్కడ అది రాస్తాను, c²/2ab. ఇది ఫార్ములా నోటెడ్ కావాలి. ఈరోజు మీకు ఈ ఫార్ములా నోటెడ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు రాద్దాం. గివెన్ లైన్
గివెన్ లైన్ 3x - 4y + 12 = 0. ఇందులో నుంచి a = 3, b = -4, c = 12. ఇప్పుడు రాద్దాం. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ formed by the line ax plus by plus c = 0 with the కోఆర్డినేట్ యాక్సిస్ అంతా నేను మనం దేనికి ఏరియా కనుక్కుంటా ఉన్నాము అనే విషయాన్ని రాసిన అంతే. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ ax plus by plus c = 0. అంటే ఈ రూపంలో ఉండే లైను విత్ కోఆర్డినేట్ యాక్సిస్తో ఫామ్ చేసే ట్రయాంగిల్ యొక్క ఏరియా ఈజ్ డెల్టా = c²/2ab. ఇది ఫార్ములా. డెల్టా = c²/2ab. ఈ ఫార్ములా ఎలా వచ్చింది అనేది కూడా మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసేసినాను. ఆ ఫార్ములా ఏరియా గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇది ఎలా, దీంట్లో కూడా ½ × బేస్ × హైటే ఉంది. ½ × బేస్ × హైట్. బేస్ అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్, హైట్ అంటే వై ఇంటర్సెప్ట్. ఎక్స్ ఇంటర్సెప్ట్ను మనం ఈ విధంగా తెచ్చుకున్నాం -c/a అని, వై ఇంటర్సెప్ట్ని -b/a అని. దీంట్లోనే హాఫ్ హైట్ ఉంది, బేస్ ఉంది c/a అని, హైట్ ఉంది c/b అని. అన్ని మల్టిప్లై చేసి ఈ విధంగా వచ్చింది. ఇది షార్ట్కట్గా మీకు ఈ ఫార్ములాను ఇదంతా రాయాల్సిన పని లేదు. మీరు డైరెక్ట్ ఇది రాసేసి సబ్స్టిట్యూషన్ చేసేయండి. దేర్ఫోర్ డెల్టా = c², ఇక్కడ c చూడండి 12 అంటే 12² అంటే 2 టైమ్స్ రాసుకోండి, బై 2 × a ఎవరు 3 × -4. వీటినన్నింటినీ మల్టిప్లై చేయండి, మీకు కావాల్సిన ఏరియా వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఏరియా కాబట్టి నెగిటివ్ వచ్చినా మనం పాజిటివ్గా రాయాలి కాబట్టి దీన్ని డెల్టా పెట్టేయండి సార్. ఇది మోడ్యులస్ పెట్టేయండి, ఇట్లా మోడ్యులస్ పెట్టేయండి. నెక్స్ట్ స్టెప్లో మనం క్యాన్సిల్ చేద్దాం. 2 1s 2 6, 3 1s 3 2s, 2 1s 2 2s, 2 1s 2 6. అంటే కింద ఏది లేకుండా క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ 6 వచ్చిందన్నమాట. కాబట్టి దీని ఏరియా ఏమవుతుందంటే 6² యూనిట్స్. అంతే. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఎంత అంటే 6² యూనిట్స్. ఇలాంటి క్వశ్చన్ ఇంకోటి చూద్దాం. ఇది చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ x = 0, y = 0, 3x + 4y = a ఈజ్ 6² యూనిట్స్. ఫస్ట్ ఈ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఎవరితో? బై ద లైన్. ఒక లైన్ x = 0, ఇంకో లైన్ y = 0, ఇంకో లైన్ ఈ లైన్. దీన్నంతా మీరు ఫిగర్లో చూడండి, మీకు ఐడియా వస్తుంది. x = 0 అంటే ఎవరు? ఇది y యాక్సిస్. y యాక్సిస్నే మనం x = 0 అంటాం. y = 0 అంటే ఎవరు? x యాక్సిస్. మీకు రాస్తా, ఇది y = 0, ఇది ఎవరు? x = 0. ఇంతకుముందు క్వశ్చన్లో కోఆర్డినేట్ యాక్సిస్ అన్నాడు. ఇప్పుడు వాటి పేరు తీసేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలని x = 0, y = 0 అన్నాడు. అయినా మనకు తెలుసు అది x = 0 అంటే y యాక్సిస్ అని, y = 0 అంటే x యాక్సిస్ అని. ఇంకో లైన్ ఎవరో ఇది అట్లా పోతా ఉంది. ఇదేమి 3x + 4y = a. ఈ 3 లైన్స్తో ఫామ్ అయ్యే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇది అనుకోండి. ఇదంతా 6² యూనిట్స్ అని చెప్పేసినాడు, ఇచ్చినాడు. అయితే ఏ కనుక్కోండి అండి. ఇంతకుముందు క్వశ్చన్లోనే మీకు డిస్కషన్లో నేర్పించినాను. ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా డెల్టా = c²/2 మోడ్యులస్ ఆఫ్ ab, 2ab అనమాట. అంటే ఈ ఏరియా ఇచ్చేసినాడు. అంటే ఈ ఫార్ములా అంతా రాసి =6 రాయండి, మీకు రావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఓకే, సొల్యూషను గివెన్ లైన్ రాసేసుకోండి. గివెన్ లైన్ ఏమిచ్చినాడు? 3x + 4y = a. నెక్స్ట్ స్టెప్లో దాని లోపల తెచ్చుకోండి. 4y - a = 0. దీంట్లో నుంచి a ఎంత? 3, b ఎంత? 4, c ఎంత? -a. ఓకే, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కూడా ఇచ్చినారు. ఏరియా
ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏమి? C²/2AB. ఇది ఈక్వల్ టు 6 స్క్వేర్ యూనిట్స్ అని వాళ్ళే చెప్పేసినారు. దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయండి. సి అంటే ఎవరు? -A² ఇంటూ ఏ ఎవరు? 3 ఇంటూ బి ఎవరు? 4 ఈక్వల్ టు 6 స్క్వేర్ యూనిట్స్. ఇంతే. -aను స్క్వేర్ చేస్తే ప్లస్ ఏనే కదా, A² ఈక్వల్ టు ఇవన్నీ ఇక్కడ తీసుకెళ్ళిపోండి. 6 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4. చూడండి, 6 2 = 12 ఒక బ్రాకెట్, 3 4 = 12 ఒక బ్రాకెట్. అంటే A² ఈక్వల్ టు 12² అని రాయొచ్చు. స్క్వేర్ కొట్టేయండి, A ఈక్వల్ టు 12 వచ్చేస్తుంది. నీకు కావాల్సిన ఆన్సర్ కూడా అదే అనమాట. ఏ వాల్యూ ఎంత? 12. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద స్ట్రైట్ లైన్ 2x + 3y - 5 = 0 డివైడ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్. పాయింట్స్ని జాయిన్ చేసే ఆ లైన్ని ఈ లైన్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అనేది క్వశ్చన్. దీన్ని కూడా మీకు ఫిగర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఒక పాయింట్ ఇక్కడ ఏదో ఉందనుకోండి, ఇది మనకి ఇప్పుడు 0 0. ఇంకో పాయింట్ -2, 1 ఇలా ఉంది. ఈ రెండింటిని జాయిన్ చేస్తూ లైన్ ఇలా ఉంటుంది. ఏదన్నా ఒక లైన్, సపోజ్ ఒక లైన్ ఇలా పోయింది అనుకోండి, ఈ లైన్ ఇలా పోయింది. మామూలుగా మనం 10th క్లాస్లో ఇక్కడ పాయింట్ ఇచ్చేసి ఈ పాయింట్ ఈ రెండు పాయింట్లను కలిపే ఈ లైన్ను ఏ రేషియోలో డివైడ్ చేస్తుందంటే m/n అనుకొని దానికి ఫార్ములా కనుక్కోవడము, క్వశ్చన్లు చేయడం అని నేర్చుకోవడం. ఇప్పుడు ఇక్కడ కూడా అదే, కాకపోతే పాయింట్ బదులు లైన్ వచ్చింది. ఇప్పుడు ఈ లైను L ఈక్వల్ టు ఏమని ఇచ్చిండారు నీకు? 2x + 3y - 5 = 0 అని ఒక లైన్ ఇచ్చిండాడు. ఈ లైను ఈ పాయింట్లో కలిపే ఈ లైన్ సెగ్మెంట్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అని అంటే ఇది ఎట్ట కనుక్కుంటాం అంటే, ఇది ఫస్ట్ పాయింట్ అనుకోండి, x1 y1. ఇదేం పాయింట్? సెకండ్ పాయింట్. నువ్వు ఫస్ట్ ఎట్లా కనుక్కోవాలంటే ఈ పాయింట్ని తీసుకుపోయి దీంట్లో రాయాల. ఈ పాయింట్ని తీసుకుపోయి x ఉండే చోట అంతా 0 అంటే x1, y ఉండే చోట y1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏదో ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము? L11 అంటే x1 y1 రాస్తామని. ఇంకోసారి ఈ సెకండ్ పాయింట్ని ఈ ఎల్ ఈక్వేషన్లో x ఉండే చోట x2ని, y ఉండే చోట y2ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇది ఏదో ఒక నెంబరు, ఇది ఒక నెంబరు. ఈ ప్లస్లు మైనస్లను బట్టి అది యాడో సబ్ట్రాక్షన్ చేసి ఏదో ఒక నెంబర్ వస్తుంది. దాన్ని L22, L11, L22 అని వస్తుంది. నెంబర్ వస్తుంది, ఇది ఏదో ఒక నెంబర్ 2నో 3నో ఏదో ఒక నెంబర్ వస్తుంది. ఏడు కూడా అంతే నెంబర్ వస్తుంది. ఫస్ట్ పాయింట్ రాసినప్పుడు వచ్చే నెంబరు ఇక్కడే ఇటు పెట్టేసి అట్లా, అప్పుడు దాని ఫార్ములా అలాగే ఏం చెప్తాం అంటే, కానీ దీనికి సింబల్ మార్చుకోవాలి. -L11 ఈస్టు -L22 ఇది మీకు ఫార్ములా. ఈ నెంబరు ఈస్టు ఈ నెంబరు, కాకపోతే ఫస్ట్ నెంబర్కి మైనస్ సింబల్ మార్చేస్తే అదే నీకు కావాల్సిన రేషియో. ఫైండ్ ద రేషియో, ఇదే రేషియో అనమాట. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద స్ట్రైట్ లైన్ డివైడ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్. అర్థమైందా? రెండు పాయింట్లు కలిపే లైన్ సెగ్మెంట్ని ఈ లైన్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే -L11 ఈస్టు L22 ఇది ఫార్ములా. ఓకే, ఇప్పుడు మనం దాన్ని లెక్కేద్దాం. చూడండి, గివెన్ లైన్ రాసేసుకోండి. ఫస్ట్ గివెన్ లైన్ ఎల్ ఇంప్లైస్, ఎల్ అని సింబల్ పేరు పెట్టుకుంటున్నాను, 2x + 3y - 5 = 0. పాయింట్స్ వచ్చి ఫస్ట్ పాయింట్ వచ్చి 0 0, సెకండ్ పాయింట్ వచ్చి -2, 1. ఇప్పుడు నువ్వు L11 కనుక్కో ఫస్ట్. అంటే ఈ లైన్లో ఫస్ట్ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయి. 2 × 0 + 3 × 0 - 5. అప్పుడు ఏమైంది చూడండి, 2 0s 0, 3 0s 0, మిగిలింది ఎవరు? -5. ఓకే, ఇది L11 తెలిసిపోయింది. ఇప్పుడు L22 అంటే ఈ ఈక్వేషన్లో సెకండ్ పాయింట్ రాయి. ఈసారి 2 × x బదులుగా -2 రాయి, ప్లస్ 3y అంటే 3 × y బదులుగా 1 రాయి, -5 = 0 వద్దు, వాల్యూ చూద్దాం ఎంత వస్తుందో. 2 2s are 4, -4, 3 1s 3, పక్కన -5.
ఏమవుతుంది, ఈ రెండు మైనస్లు కాబట్టి -9 పక్కన 3 అంటే -6. దేర్ ఫోర్ రేషియోకి ఫార్ములా ఏం నేర్పించినా మీకు -L11 ఈస్టు L22 అంటే -L11 ఎవరు చూడండి -5 ఈస్టు L22 ఎవరు చూడండి -6. ఇప్పుడు మైనస్ ఏమైంది, అది +5 ఈస్టు -6. ఇట్లయినా రాసుకోవచ్చు, లేదా సింబల్ మార్చేసి దీన్ని మైనస్ పెట్టి దాన్ని ప్లస్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఏదైనా రాసుకోవచ్చు మీరు అంతే. ఆర్ ఎట్లయినా సరే -5:6 ఇదే మనకు కావాల్సిన రేషియో. ఇలాంటి క్వశ్చన్ ఇంకోటి కూడా తొందరగా చూద్దాం. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద స్ట్రైట్ లైన్ డివైడ్ ద పాయింట్స్. అంటే లైన్ ఇచ్చినారు, సేమ్ క్వశ్చనే. ఇక్కడ ఒక పాయింట్ 2, 3, ఇక్కడ ఒక పాయింట్ 2, 10. ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ సెగ్మెంట్ ఉంది. ఆ లైన్ను డివైడ్ చేస్తూ ఒక లైన్ పోతూ ఉంది. 2x + 3y - 20 = 0. దీన్ని L అనుకోండి. అప్పుడు ఈ రేషియో అడిగినప్పుడు ఈ రేషియో వచ్చి -L1 ఈ పక్క వచ్చే నెంబర్, ఇక్కడ వచ్చి L22. ఇదే మనం కనుక్కోవాల్సిన రేషియో. సేమ్ గివెన్ లైన్ రాసుకోండి. గివెన్ లైన్ L అని పెట్టుకోండి. గివెన్ లైన్ L 2x + 3y - 20 = 0. పాయింట్స్ ఒక పాయింట్ వచ్చి 2, 3, ఇంకో పాయింట్ 2, 10. ఇప్పుడు ఫస్ట్ ఆ లైన్లో ఈ ఫస్ట్ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయండి. 2 × 2 + 3 × 3 - 20 = 0 వద్దు, వాల్యూ అంతా చూద్దాం. 2 2s are 4 + 3 3s are 9 - 20 = 9 4 13 13 - 20 అంటే -7. ఇది వచ్చింది నీకు L11. దీని తర్వాత L22 చూద్దాం. అంటే 2 అంటే x2 y2 రాయండి అని అర్థం. 2 × 2x అని ఉందా, సెకండ్ పాయింట్లో x కోఆర్డినేట్ 2 కాబట్టి మళ్ళీ ఇక్కడ 2నే రాస్తాం, ప్లస్ 3y y ప్లస్ 10 రాస్తాం. 3 × 10 - 20 దట్ = 2 2s are 4 3 10s are 30 - 20. అప్పుడు 34 - 20 = 14. ఓకే, L11 తెలిసిపోయింది, L22 తెలిసిపోయింది. రేషియో రావాలా. రేషియో ఫార్ములా ఏమి, రేషియో ఈజ్ -L11 ఈస్టు L22. ఇది ఫార్ములా. ఇక్కడ కూడా ఫార్ములాను హైలైట్ చేద్దాం. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూషన్ మైనస్ ముందుగా రాసేది. L11 అంటే చూడండి -7 రాసుకొని ఈస్టు L22 అంటే ఎవరు 14. అంటే ఇది -, ఏమైపోతుంది, ప్లస్ అయిపోతుంది. 7:14 రెండు క్యాన్సిల్ అవుతాయి. 7 1s 7 2s అంటే నీకు కావాల్సిన రేషియో ఎవరు 1:2. ఇదే నీకు కావాల్సిన ఆన్సర్. ఓకేనా. ఈ రేషియోకి సంబంధించిన ఈ 2 క్వశ్చన్లతో మీకు ఆ కాన్సెప్ట్ అర్థమైపోయి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్. ఒక లైను 5x - 3y - 4 = 0, 10x - 6y - 9 = 0 అనేది సెకండ్ లైన్. ప్యారలల్ లైన్స్ అంటే ఎలా ఉంటాయి, ఇలా ఒక లైన్ పోతూ ఉంటే ఇంకో లైన్ కూడా ఇలా పోతూ ఉంటుంది అనమాట. అంటే ఎంత దూరం చూసినా వాటి మధ్యలో డిస్టెన్స్ సేమ్గా ఉంటుంది. వాటిని ప్యారలల్ లైన్స్ అంటాం. ఇంకోసారి దగ్గర పోవచ్చు, ఇంకొంచెం దూరంగా పోవచ్చు. ఇప్పుడు ఈ మధ్యలో ఉంది గ్యాప్ చూసినారా, దాన్ని డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ అంటాం. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్. సరే, ఇప్పుడు ఈ లైన్ ఎవరు 5x - 3y - 4 = 0. ఈ లైన్ ఎవరు 10x - 6y - 9 = 0. ఇంతకీ ప్యారలల్ లైన్ యొక్క కండిషన్ తెలిసిన మీకు. ప్యారలల్ లైన్స్ అంటే వాటి స్లోపులు ఈక్వల్గా ఉంటాయి. స్లోపులు అంటే ఇప్పుడు మీకు ఒక కాన్సెప్ట్ చెప్తా వినండి. ఇప్పుడు లైన్ అనేది ax + by
ప్లస్ సి ఈక్వల్ టు 0 రూపంలో ఉంది అనుకో, అప్పుడు దాని స్లోప్కి ఫార్ములా ఏమేమి మైనస్ ఏ బై బి. ఇవి రెండు ప్యారలల్ లైన్ అని అన్నాము అంటే దీని స్లోప్ ఎంత ఉంటుందో దాని స్లోప్ కూడా అంతే ఉంటుంది. అప్పుడు చూడడానికి ఇప్పుడు చూడండి, దీని స్లోప్ అనుకోండి మైనస్ రాసి 10 రాసి మళ్ళీ దాని కింద -6 రాసుకోవాలి, మైనస్ ఏ బై బిని. అప్పుడు క్యాన్సిల్ కొడితే ఏదో 5/3 ఏదో వస్తుంది. ఇక్కడ చూడండి మైనస్ ఏ అంటే -5/-3, ఇక్కడ 5/3 వస్తుంది. కానీ చూడడానికి మనకు ఎలా ఉండాలంటే, రెండు ప్యారలల్ లైన్స్ చెప్పండి అంటే ఇప్పుడు దీని ఎక్స్ టర్మ్ ఏముంటుందో దీని ఎక్స్ టర్మ్ కూడా అలాగే ఉండాలి, దీని వై టర్మ్ ఎలా ఉంటుందో దీని వై టర్మ్ కూడా అలాగే ఉండాలి. అప్పుడే ఇక్కడ మనకి మైనస్ ఏ బై బి ఎంత వస్తుందో ఏడు కూడా అంతే వస్తుంది అనమాట. క్యాన్సిల్ కొట్టకపోయినా నేరుగా వచ్చేస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే, ప్యారలల్ లైన్స్ ఎలా ఉంటాయి అని మీ మైండ్లో టక్కన ఏమి రావాలంటే, ఈ రెండు టర్మ్స్ ఎలా ఉంటాయి ఈ రెండు టర్మ్స్ కూడా అలాగే ఉండాలి. అప్పుడు టక్ అనేవి ప్యారలల్ లైన్స్ అని చెప్పేయాలి. ఇక్కడ గమనిస్తే ఇవి రెండు తేడా ఉండాలి. ఒకవేళ ఇవి కూడా సేమ్ అయిపోయినాయి అనుకో, అవి రెండు సేమ్ లైన్ అని అర్థం. అంటే కోయిన్సైడ్ లైన్స్ అయిపోతాయి, ప్యారలల్ లైన్స్ కాదు, ఒక దాంట్లో ఒకటి కలిసిపోతాయి. ఇంకా తేడా ఏమిరా కలవకుండా ప్యారలల్గా పోవాలంటే ఎక్స్ వై టర్మ్స్ సేమ్గా ఉండాలా, ఈ కాన్స్టెంట్స్ మాత్రం వేరేగా ఉండాలి, కాన్స్టెంట్స్ వేరేగా ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు గివెన్ లైన్స్ రాసేసుకోండి. ఫస్ట్ గివెన్ ప్యారలల్ లైన్స్, గివెన్ ప్యారలల్ లైన్స్. ఫస్ట్ది 5x - 3y - 4 = 0, ఇది ఫస్ట్ లైన్. సెకండ్ది ఏమి 10x - 6y - 9 = 0. ఇవి రెండు ప్యారలల్ లైన్స్ అన్నాడు కదా, అందుకని ఫస్ట్ లైన్ ఏం చేస్తారంటే, ఫస్ట్ లైన్ కూడా దీనిలాగా మార్చేయచ్చు. చూడండి, దీన్ని 2 టైమ్స్ చేయండి అన్నిటినీ. 2 5s are 10x, 2 3s are 6y, 2 4s are 8 = 0. చూస్తారా ఇట్లా. ఇప్పుడు దీన్ని వదిలేయి, దీన్ని ఇట్లా మారిపోయింది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి మీరు, ఈ ఎక్స్ టర్మ్స్ వై టర్మ్స్ సేమ్గా వచ్చినాయా? ఇప్పుడు కాన్స్టెంట్లలో తేడా వచ్చింది. ఈ రెండింటిని చూసి మీరు రాసుకోండి. ఏ ఎంత 10, బి ఎంత -6, C1 అంటే ఈ రెండిట్లో తేడా ఉంటుంది. ఈ రెండింటికి ఏలు సేమే, బీలు సేమే. C1 ఎవరు -8, C2 ఎవరు -9. ఈ 4 రాసుకోవాలి మీరు. రాసుకుంటే ఇప్పుడు మీకు ఫార్ములా చెప్తా. దేర్ఫోర్ లేదంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్, ఫార్ములా చెప్పేదా? మాడ్యులస్ ఆఫ్ C1 - C2 అంటే ఈ రెండిట్లని మనం డిఫరెన్స్ చేసేద్దాం బై √A² + B². ఇది ఫార్ములా, మీకు బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయండి, మీకు ఆ రెండు లైన్ల మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉందో తెలిసిపోతుంది. మాడ్యులస్ ఆఫ్ C1 ఎవరు -8 మైనస్ C2 ఎవరు -9. ఈ మధ్యలో మైనస్ ఫార్ములాకి ఇది C1 - C2 బై √A². ఏ అంటే ఎవరు 10² ప్లస్ B² -6². నెక్స్ట్ పైన -8, ఇది ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ అయిపోతుంది బై √10² అంటే 100 ప్లస్ 6² అంటే 36. పైన 9లో 8 పోతే 1 కదా, 1/√136. వీడికి పెట్టేయండి. దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు, ఆయన అవసరంలో వీడి వరకు పెట్టేయండి. ఇదే నీకు కావాల్సిన డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్. ఇలాంటి క్వశ్చన్ ఇంకోటి వినండి, ఇంకో బాగా మీకు డౌట్ ఏదైనా ఉంటే కూడా క్లియర్ అయిపోతుంది. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ 3x + 4y - 3 = 0, 6x + 8y - 1 = 0. వాళ్ళే వీటిని ప్యారలల్ లైన్స్ అన్నారు. ప్యారలల్ లైన్స్ అంటే ఇంతకుముందే నేర్చుకుంటే మనం ఈ రెండు లైన్లలో ఎక్స్ టర్మ్స్ కానీ వై టర్మ్స్ కానీ సేమ్గా ఉండాలి. ఇవి ఇక్కడ 3x ఉంటే ఇక్కడ 6x ఉంది, ఇక్కడ 4y ఉంటే ఇక్కడ 8y ఉంది. ఈ ఈక్వేషన్ అన్నింటినీ 2తో మల్టిప్లై చేయి, దీనిలాగా వచ్చేస్తాయి ఈ రెండు టర్మ్స్. రాస్తాం చూడండి. గివెన్ లైన్స్
గివెన్ లైన్స్ ఫస్ట్ దాన్ని పెట్టుకొని లేదంటే ఇది రాసి మలుగుతాం. 3x + 4y - 3 = 0. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. 6x + 8y - 1 = 0. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఫస్ట్ను కొంచెం చేంజ్ చేసుకోండి, 2తో మల్టిప్లై చేయండి ఫస్ట్ని. అప్పుడు 6x + 8y - 6 = 0. ఇదే మళ్ళీ ఫస్ట్దే కొంచెం మార్చి రాసుకున్నాం. ఇప్పుడు ఈ ఫస్ట్ దీన్ని గమనించద్దండి, ఇది చూడండి చాలు, ఎందుకు అన్నింటినీ డబుల్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఎక్స్ టర్మ్ సేమ్, వై టర్మ్ సేమ్, కాన్స్టెంట్లో డిఫరెన్స్. దీంట్లో నుంచి ఏ ఎంత 6, బి ఎంత 8, C1 ఎంత, దీంట్లో నుంచి ఏదో ఒకటి రాసుకోండి. ఇది -6, C2 ఎంత -1. ఈ ఏబి C1 C2లు తెలిసిపోతానే డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్, డిస్టెన్స్ బిట్వీన్ parallel lines. ఫార్ములా ఏమి? మోడ్లస్ C1 - C2 బై √a² + b². ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసేయండి మీరంతా. మీకు కావాల్సిన 4 ఉన్నాయి కదా. దేర్ఫోర్ మోడ్లస్ C1 ఎవరు -6, మైనస్ ఆఫ్ C2 ఎవరు -1, మోడ్లస్ బై √a² 6², b² 8². అంటే -6 + 1గా మారిపోతుంది, మైనస్ ఆఫ్ మైనస్, బై √6² 36, 8² 64. -6లో 1 పోతే -5. కానీ మోడ్లస్ ఉంది కాబట్టి మనం +5గానే రాస్తాం. బై రూట్ ఇది 100 అవుతుంది. 100కి మనకు స్క్వేర్ రూట్ ఉంది 10, క్యాన్సిల్ అయిపోయి 1/2 వస్తుంది. 5 1s 5 2s. ఇదే నీకు కావాల్సిన డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్. ఓకేనా? ఇప్పుడు ఇంకా మనం అనుకున్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో మొత్తం ఒక 18 క్వశ్చన్స్ అనుకున్నాం. వాటిల్లో ఇప్పుడు ఇది లాస్ట్ క్వశ్చన్. ఈ 18 క్వశ్చన్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే చాలు, మీకు 99% 2 క్వశ్చన్లు కూడా ఈ చాప్టర్లో ఈ క్వశ్చన్లోనే మీకు కవర్ అయిపోతాయి. మీరు హ్యాపీగా ఎగ్జామ్లో 2 లెక్కలు కూడా రాసేయచ్చు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ p if the straight lines x + p = 0, y + 2 = 0, 3x + 2y + 5 = 0 ఆర్ కాంకురెంట్ అంటే అర్థం తెలిసిన మీకు, ఒక లైన్ ఇలా పోతుంది అనుకోండి, ఇంకో లైను దీన్ని ఇట్లా కట్ చేస్తూ ఇలా వెళ్ళింది అనుకోండి, ఈ పాయింట్ దగ్గర ఇంకో లైను. ఇప్పుడు ఈ 2 లైన్లు ఇక్కడ కట్ చేసుకునే కాబట్టి ఇప్పుడు వీటిని అయితే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. 2 ఉంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. అట్లా కాకుండా ఇంకో 3వ లైన్ కూడా వస్తూ అది ఇట్లే పోయింది అనుకోండి, ఇప్పుడు 2 కన్నా ఎక్కువ అంటే మోర్ దాన్ 2 లైన్స్ పాసింగ్ త్రూ ద సేమ్ పాయింట్, మోర్ దాన్ 2 లైన్స్ పాసింగ్ through the same point, then they are called concurrent lines. And that point of intersection is called point of concurrent. అంటే ఇప్పుడు ఈ 3 లైన్లు ఏమైనాయి, ఒకే పాయింట్ గుండా పోతాండి కాబట్టి వీటిని ఏమంటే కాంకురెంట్ లైన్స్ అంటాం. ఇక్కడ ఇచ్చిండేది కూడా ఈ కాంకురెంట్ లైన్స్ అంటాం. అంటే ఇక్కడ కామన్గా ఒక పాయింట్ ఉంటుంది చూసినారా, px, y అనేది. ఈ పాయింట్ దీనిపైన ఉంటుంది, దీనిపైన ఉంటుంది, మూడిటిపైన ఉంటుంది. ఆ కండిషన్స్తో మనము ఇక్కడ p వాల్యూని కనుక్కునేస్తాం. చూడండి. సరే, గివెన్ లైన్స్ రాసుకుందాం. ఫస్ట్ గివెన్ లైన్స్, ఫస్ట్ x + p = 0, అది ఫస్ట్ లైను. y + 2 = 0, అది సెకండ్ లైను. 3x + 2y + 5 = 0, అది థర్డ్ లైన్. ఇప్పుడు దీంట్లో నుంచి ఈ మూడింటిని సాల్వ్ చేసి నువ్వు ఏం చేయాలా, ఎక్స్ ఎవరు వై ఎవరు కనుక్కోవాలా, అంతే కదండి పని. ఇప్పుడు నువ్వేం చేస్తావు, ఇక్కడ చూడు, ఫ్రమ్ టూ ఏం చెప్తుంది, y + 2 = 0 అనింది. దీంట్లో నుంచి y ఏమవుతుంది చూడండి, -2 అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఫ్రమ్ 1 ఏం చెప్తాను చూడండి, x + p = 0. ఇందులో నుంచి x ఏమవుతుంది చూడండి, -p అవుతుంది. అవునా?
ఎక్స్ వాల్యూ తెలిసింది, పీ వై వాల్యూ తెలిసింది. నువ్వు పీ కదా కనుక్కోవాలి, ఇది వస్తుంది చూడండి. ఇప్పుడు ఈ రెండింటిని తీసుకుపోయి థర్డ్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫ్రమ్ త్రీ ఏం చెప్పింది, 3x + 2y + 5 = 0. 3 ఇంటూ ఎక్స్ అంటే -p రాయి, ప్లస్ 2 ఇంటూ వై అంటే -2 రాయి, ప్లస్ 5 = 0. 3 ఇంటూ p -3p, 2 ఇంటూ -2 -4, ప్లస్ 5 = 0. -3p 5లో నుంచి -4 పోతే +1 = 0. -3p = -1, రెండు పక్కల మైనస్ కొట్టే, p = 1/3. ఇది నీకు కావాల్సిన p వాల్యూ. ఈ విధంగా మనము కాంకరెంట్ లైన్స్ అనే కండిషన్లో నుంచి అంటే ఈ మూడింటిని సాల్వ్ చేస్తాం. అన్నీ అంటే ఈ రెండింటితో వచ్చిన ఇంటర్సెక్షన్ పాయింట్ మూడో దాంట్లో ఉంటుంది. ఇది మన 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఇలాంటి క్వశ్చన్ చాలా చూసినాం మనం. 2 లైన్లు సాల్వ్ చేస్తాం, ఆ వచ్చిన పాయింట్ని ఎత్తిపోయి మూడో లైన్లో రాస్తే దానికి కూడా సాటిస్ఫై అయిపోతే అవి కాంకరెంట్ లైన్స్ అని అర్థం అనమాట. ఓకేనా? ఇంతటితో ఈ చాప్టర్లో మనం అనుకున్న ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ అయినాయి. ఈ 2 వీడియోల్లో కలిపి 18 క్వశ్చన్స్ చెప్పించిన మీకు. వీటిని బాగా విని చూడకుండా రాసి బాగా నేర్చుకోండి. ఓకే.